వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్‌గా మా దగ్గర కొన్ని ఉంచుకోవాలి. ఇదన్నీ కొట్టేస్తే రేపు మాకు మిగలదు ఏమి అని చెప్పేసి పక్కన పెట్టి ఉంటారు. బహుశా సెకండ్ ఆప్షన్ ఇస్ వాట్ ఇస్ ఇది ఎట్లున్నా గాని నేను చెప్పాను చూడండి. ఇప్పుడు 2 ఫస్ట్ ఆప్షన్ యురేనియం. రెండోది బాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్. హ్మ్. దీన్ని ఇజ్రాయెల్ చాలా మటుకు బాలిస్టిక్ మిసైల్ ఎంటబడున్నారు. కనుక ఇజ్రాయెల్‌కి అన్నిటికంటే పెద్ద థ్రెట్ అది. పవన్ గారు ఈ బాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేయాలంటే లాంచర్ కావాలి. హ్మ్. డ్రోన్ అట్లా కాదు. డ్రోన్ మీరు చిన్న ఒక ట్రక్ చిన్న ఒక మన పికప్ ట్రక్ ఉంటది చూడండి. అవును. డీసీఎం లాంటిది. ఈ పోర్టర్ వాళ్ళు తీసుకొస్తారు చూడండి. అవును. అట్లాంటి దాంట్లో పెట్టి మీరు లాంచ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ బాలిస్టిక్ మిసైల్ అట్లా కాదు. దానికి ఒక ప్రాపర్ లాంచర్ ఉండాలి. మనం హ్మ్. దీవాళి పటాకాలు రాకెట్లు కాల్చిన బాటిల్ పెడతాం చూడండి. అవును. అదే కాన్సెప్ట్. బేస్ దానికి ఉండాలి. ఒక సపోర్ట్ ఉండాలి. ఒక హ్మ్. యాంగిల్ ఉండాలి దానికి. సో, అది వాళ్ళు లాంచర్ తీసుకొచ్చి ఇప్పుడు లాంచర్‌నే ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు దాకా బహుశా 400-500 లాంచర్లు ఉండేని చెప్తారు. దాంట్లో ఆల్మోస్ట్ 230 నుంచి ఆల్మోస్ట్ 280 ఇజ్రాయెల్ ధ్వంసం చేశారంటున్నారు. ఇజ్రాయెల్ అండ్ యూఎస్. మిగతాది ఎక్కడుందో పెద్ద ప్రశ్న ఇప్పుడు.